నమస్కారం. అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఇప్పుడు అదే పని చేస్తున్నది. ఆమెకి అధికారం చేతిలో ఉన్నది, అంత మొత్తం యంత్రాంగం మొత్తం ఆమె చెప్పినట్టు వింటుంది. ఆమెకి మొత్తం అధిష్టాన వర్గం నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంది. చిలకలూరుపేటలో ఆమెకి ఓడిపోయే పరిస్థితి ఉంది అని తెలుసుకున్న తర్వాత ఆమెను గుంటూరు వెస్ట్కి మార్చి టికెట్ ఇచ్చారు. ఆమె టికెట్కి ఏమీ డోకా లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే గుంటూరు వెస్ట్లో గెలవటానికి ప్లాన్ చేయాలి. ఆ ప్లాన్ చేస్తే మామూలుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మా జగనన్న ఈ స్కీమ్స్ ఇచ్చాడు, మీరందరూ నాకు ఓటేయండి అంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. లేదు నేను చాలా సమర్థవంతంగా చేస్తాను, నాకు ఓటేయండి అంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇవన్నీ కాకుండా ఇవేం చేస్తున్నది అంటే గవర్నమెంట్ డేటాబేస్, గవర్నమెంట్ దగ్గర ఉండే డేటాబేస్, దాన్ని ఈమె ఉపయోగించుకుంటున్నది. అది ఎట్లా చేసింది, ఆ మోడస్ ఆపరండి ఏంటి మనకి కరెక్ట్గా తెలియదు. కానీ ఈమె ఏం చేసింది అంటే ఈ గుంటూరు పశ్చిమం, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈమె గుంటూరు వెస్ట్కి వెళ్ళింది కదా, గుంటూరు వెస్ట్కి ఈమెకి సంబంధం లేదు. అక్కడ ఓటర్లకి ఈమెకి అసలు సంబంధం లేదు. అందుకని ఈ ఓటర్లకి ఆమె శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, క్రిస్మస్ నుంచి మొదలుపెట్టింది. క్రిస్మస్ శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు, ఇట్లా ప్రజలందరికీ అంటే ఓటర్లందరికీ కూడా విడుదల రజని మీ క్యాండిడేట్ అని ఒక ప్రచారం చేసుకోవాలని ప్లాన్ చేశారు. మరి అట్లా ప్లాన్ అందరికీ అదే ప్లాన్ ఉంటుంది. అందరూ వాట్సాప్లో మెసేజ్లు పంపించడం ప్లాన్లోనే ఉంటారు. అది కొంచెం ఈజీ వే కదా, ఫిజికల్గా తిరగటం అంటే కష్టం, అంత టైం కూడా ఉండకపోవచ్చు. మరి అందరికీ ఈ డేటాబేస్ రాదు కదా. ఆ ఓటర్లందరి మొబైల్ నెంబర్లు, వాళ్ళ ఏజీ, వాళ్ళ పేరు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. విడుదల రజనికి మాత్రం వచ్చినాయి. విడుదల రజని మొత్తం అక్కడున్న గుంటూరు వెస్ట్లో ఉన్న ఓటర్లందరికీ కూడా మెసేజ్లు క్రమం తప్పకుండా పంపిస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక విచిత్రమైన ఒక వ్యవస్థ ఉంది, వాలంటీర్ల వ్యవస్థ. ఆ వాలంటీర్ల వ్యవస్థ ఏం చేస్తుందంటే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ సేకరిస్తూ ఉంటారు. వాళ్ళు సేకరించిన డీటెయిల్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డేటాని మొత్తం తీసుకొని ఓటర్ ప్రొఫైలింగ్ చేసుకుంటున్నది, ఏజ్ గ్రూప్ వైజ్గా, ఇన్కమ్ గ్రూప్ వైజ్గా చేసుకొని వాళ్ళని మనం ఓట్లుగా మార్చుకోవడానికి ఏం చేయాలి అని రకరకాల వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారం మొత్తం, అంటే వాలంటీర్ల దగ్గర నుంచి సేకరించారో ఎక్కడి నుంచి సేకరించారో మనకు తెలియదు. ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సిన డేటా మొత్తం విడుదల రజని దగ్గర ఉంది. ఆమె ఆ డేటాను ఉపయోగించుకొని ఆ సెల్ ఫోన్లకి మెసేజ్లు పంపిస్తున్నది. ఇది ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సమస్య. అంటే ఆమెకి బాగానే ఉంది, ఆమెకి ఎందుకంటే మెసేజ్లు పంపిస్తున్నది. గుంటూరు పశ్చిమం ఓటర్లకి ఆమె ఎవరో తెలియదు కదా. ఎవరో విడుదల రజని అంటే ఎవరో అనుకుంటారు. లేదు నేను వైసీపీ అభ్యర్థిని, ప్రస్తుతం మంత్రిని అని ఆమె రకరకాలుగా చెప్పుకోవాలి కదా. ఆ చెప్పుకునే ప్రక్రియలో ఈ ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సిన డేటాని ఆమె వాడుకుంటున్నది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇదే డౌట్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఎన్నికల సంఘం దగ్గర కదా ఉండాల్సింది, ఓటర్ పేరు, ఏజీ, ఆయన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉంటే అవి, ఈ వివరాలు ఉండాల్సింది ఎన్నికల సంఘం దగ్గర. మరి విడుదల రజనికి ఎట్లా వచ్చినాయి అని అచ్చెన్నాయుడు ఇవాళ ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విడుదల రజని గెలవడం కోసం కేంద్ర ఎన్నికల సంఘమే ఆ డేటా ఇచ్చిందా, లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని విడుదల రజని వాడుకుంటున్నదా, అసలు ఓటర్ల జాబితా ఇంకా తయారు కాక ముందరే విడుదల రజనికి
ఈ వివరాలన్నీ ఓటర్ల వివరాలన్నీ ఎలా వచ్చినాయి అని అచ్చెన్నాయుడు కంప్లైంట్ చేశాడు. దీని మీద ఇది మామూలుగా ఆషామాషి వ్యవహారం కూడా కాదు. మనం చూసాం ఈ విధంగా డేటా చౌర్యం చేయటం పెద్ద నేరం. ఓటర్ ప్రొఫైలింగ్ చేయటం, ఓటర్ని మళ్ళీ ఓటు అడగటానికి ఒక బేస్ తయారు చేసుకోవటం, ఇవన్నీ కూడా నేరాలు. అది వాలంటరీ ఇచ్చినా, లేకపోతే గవర్నమెంట్ తరఫున ఇచ్చినా, లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వాళ్ళు డైరెక్ట్గా మేనేజ్ చేసి ఏది జరిగినా కానీ అది చాలా సీరియస్ క్రైమ్. అది కేంద్ర ఎన్నికల సంఘం ఇటువంటి పనులను ఎంకరేజ్ చేయదు, ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సిన డేటా విడుదల రజనీకి ఎలా వచ్చింది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ అంశం మీద థరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా డేటా మొత్తం కూడా చౌర్యం జరుగుతూ ఉంటే, డేటా చౌర్యం ఈ స్థాయిలో జరుగుతూ ఉంటే ఇంకా ప్రైవసీ అనేది ఉండదు. ఓటర్కి ప్రైవసీ ఉండదు. అసలు ఓటర్ సమాచారం విడుదల రజనీకి ఎట్లా వచ్చింది? ఏ బేసిస్ మీద తీసుకున్నాను? నువ్వు బలానా బేసిస్ మీద తీసుకున్నానని విడుదల రజనీ కనుక దీనికి సమాధానం చెబితే ఎవరికి అభ్యంతరం ఉండదు. నువ్వు గ్రీటింగ్స్ పంపించడానికి ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉండే డేటా అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది అనేదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. అదే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అదే ప్రశ్నిస్తున్నాడు. నీకు ఆ డేటా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? నువ్వు తీసుకున్నావా? ఎవరిని ఇచ్చారా? ఎవరిని ఇచ్చినా తప్పే, నువ్వు కొట్టేసినా తప్పే. ఇదే విషయం మీద ఇప్పుడు టీడీపీ లెటర్ రాసింది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా దీని మీద స్పందిస్తుంది అనేది చూడాలి. ఒకవేళ నిజంగా ఎన్నికల సంఘం దగ్గర నుంచే ఆ సమాచారం కనుక ఓటర్ల లిస్టు, ఓటర్ల పేరు, ఏజీ, జెండరు ఇవన్నీ గనక రివీల్ అయితే, ఆ సమాచారం విడుదల రజనీకి చేరి ఉంటే మాత్రం దేశంలోనే పెద్ద కేసు అవుతుంది. ఇది చాలా తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది. వేచి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఎటువంటి విచారణ జరిపి నిగ్గు తేలుస్తుందా లేదా అనే విషయాన్ని మనం వేచి చూద్దాం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.